రష్యా ఉక్రెయిన్ వార్ ఆపటానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్టుగా జరుగుతుంది. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఏ అంశాలు ఇది తేల్చకుండా చేస్తున్నాయి? ఇందులో ట్రంప్ పాత్ర ఏంటి? పుటిన్ పాత్ర ఏంటి? ఎందుకు ఈ చర్చ జరుగుతుందంటే తాజాగా ట్రంప్ పుటిన్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ట్రంప్ వ్యాఖ్యానించాడు, పుటిన్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఫైర్, రియల్లీ సమ్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. సో తీవ్రమైన పర్యవసనాలు ఎదుర్కొనేది రష్యా. పుటిన్ చెలగాటమాడుతున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడాడు. దానికి కారణం ఏంటంటే ట్రంప్ చెప్పినట్లుగా వినటానికి జెలెన్స్కీ కాదు, రష్యా ప్రెసిడెంట్ పుటిన్. ట్రంప్ తాను చెప్పినట్టు ప్రపంచ నేతలంతా డ్యాన్స్ చేయాలని కోరుకుంటాడు. జెలెన్స్కీ విషయంలో సాధించాడు కూడా. ఒకసారి డిక్టేటర్ అన్నాడు, రెండోసారి వైట్ హౌస్కి ఇన్వైట్ చేశాడు. వైట్ హౌస్లో నోటికొచ్చినట్లు మాట్లాడుకున్నారు, అవమానించి పంపించేశాడు. మళ్ళీ పిలిచాడు, మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు. సో ఇది ట్రంప్ వ్యవహార సరళి. జెలెన్స్కీతో నడుస్తున్న ఈ వ్యవహార సరళి పుటిన్ జింపింగ్లతో సాధ్యం కావడం లేదు. అందుకే చైనా విషయంలో వెనక్కి తగ్గాడు, టారిఫ్లన్నీ తగ్గిస్తానంటూ ప్రతిపాదించాడు. ఇప్పుడు పుటిన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. సో ట్రంప్ క్యాలిక్యులేషన్స్ అన్ని మిస్ఫైర్ అవుతున్నాయి. ట్రంప్లో ఫ్రస్ట్రేషన్ మొదలైంది. అందుకే ఏకంగా పుటిన్ రియల్లీ సమ్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అంటూ హెచ్చరిస్తున్నాడు. దానికి పుటిన్ రెస్పాండ్ కూడా కాలే. సో ట్రంప్ స్థాయి నాది కాదనుకున్నట్టున్నాడు పుటిన్, జస్ట్ డి నాట్ కేర్. కానీ పుటిన్ క్లోజ్ ఎయిడ్ రష్యన్ మాజీ ప్రెసిడెంట్ అయిన డిమిట్రీ మెద్వెదేవ్ రియాక్ట్ అయ్యాడు. నిజమే ట్రంప్ చెప్పింది, రియల్లీ సమ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. కానీ అది ఏంటి అంటే 3rd వరల్డ్ వార్ అన్నాడు. సో 3వ ప్రపంచ యుద్ధం అన్నాడు. సో రష్యా మాట్లాడితే ఈ వార్ ఎక్స్టెండ్ అవుతుంది, ఉక్రెయిన్కే పరిమితం కాదు, ఇది నాటోతో యుద్ధంగా మారుతుంది, వెస్ట్తో యుద్ధంగా మారుతుంది, న్యూక్లియర్ బటన్ పైన చేయబెడుతున్నాం అంటూ రష్యా ప్రతిసారి కూడా హెచ్చరిస్తూ వస్తుంది. అమెరికా, యూరోప్ ఏమో ఒక దశ వరకు ఉక్రెయిన్కు మద్దతు ఇస్తూ ఆ దశ దాటి రష్యాతో డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్కు సిద్ధపడలేదు. గతంలో బైడెన్ ఉన్న సమయంలో అదే, ట్రంప్ ఉన్న సమయంలోనూ కూడా అదే. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. అప్పుడైనా ఇప్పుడైనా అమెరికా కానీ యూరప్ కానీ ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వడానికి సిద్ధపడ్డది. ఉక్రెయిన్కు అన్ని రకాల మిలిటరీ సాయం చేస్తానంటుంది. కానీ ప్రత్యక్షంగా నాటో బలగాలు ఉక్రెయిన్కు మద్దతుగా వచ్చేది లేదు, నాటోలో ఉక్రెయిన్కు మెంబర్షిప్ ఇచ్చేది లేదు. ఆఖరికి యుక్రెయిన్ స్కైస్ను నో ఫ్లై జోన్గా ప్రకటించండి అంటే కూడా గతంలో బైడెన్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ట్రంప్ అయితే సెక్యూరిటీ గ్యారంటీలు కూడా ఇవ్వనంటున్నాడు. సో ట్రంప్ అమెరికా, యూరప్ ఏమో ఉక్రెయిన్కు ఉసికొలిపి ఉక్రెయిన్కు మద్దతు ఇస్తానని చెప్పి యుద్ధ భూమిలో దించి పరిమితులు పెట్టుకొని షరతులు వర్తిస్తాయంటూ వివరిస్తున్నారు. కానీ రష్యా మాత్రం నో హోల్స్ బార్ అంటూ వివరించింది. ఇక్కడ క్లియర్గా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ రష్యాకు వచ్చింది. రెండవది, బ్యాటిల్ ఫీల్డ్లో రష్యాకు ఆల్రెడీ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంది. ఉక్రెయిన్ పైన ఉక్రెయిన్కు చెందిన 20% టెరిటరీ రష్యా ఆక్రమించుకునింది. సో స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ ఏమో క్లియర్గా వెస్ట్ ఏమో ఈ వార్ను ఒక దశ దాటి ఎక్స్పాండ్ కావటానికి రెడీగా లేదు. రష్యా ఏమో మాట్లాడితే 3rd వరల్డ్ వార్ న్యూక్లియర్ బటన్ అంటూ ఎక్స్పాండ్ అంటే రెడీ అయింది. ఇది స్ట్రాటజిక్ అసిమెట్రీ బిట్వీన్ రష్యా అండ్ వెస్టర్న్ పవర్స్. రెండవది, ఉక్రెయిన్ రష్యాల మధ్య బ్యాటిల్ ఫీల్డ్ అసిమెట్రీ. అంటే ఉక్రెయిన్ భూభాగాన్ని 20% రష్యా ఆక్రమించుకుంది. కాస్తంత కరస్క్ ప్రాంతంలో రష్యన్ భూభాగాన్ని ఉక్రెయిన్ ఆక్రమించుకోగలిగిన దాన్ని ట్రంప్ మధ్యలో ఉక్రెయిన్కు సాయం నిలిపివేయడంతో ఆ సమయాన్ని ఉపయోగించుకొని 90% కరస్క్ ప్రాంత టెరిటరీని రష్యా రీక్యాప్చర్ చేసింది.
సో అందువల్ల బ్యాటిల్ ఫీల్డ్లో క్లియర్గా రష్యా అడ్వాంటేజ్ తీసుకునింది. థర్డ్, డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ వచ్చింది. అప్పటిదాకా సమర్థించిన అమెరికా ఇవాళ ట్రంప్ రష్యా మాట మాట్లాడే నిన్న మొన్నటి దాకా యుద్ధం స్టార్ట్ అవ్వడానికి రష్యాది కాదు తప్పు అని మాట్లాడాడు. నేను ఐ కెన్ అండర్స్టాండ్ రష్యన్ సిచ్యువేషన్ అన్నాడు. నాటోది దూకుడు తప్పన్నాడు, ఉక్రెయిన్ది తప్పన్నాడు. ఏకంగా యునైటెడ్ నేషన్స్లో కూడా రష్యాకు అనుకూలంగా యూరో స్పాన్సర్డ్ రెజల్యూషన్ను అమెరికా వ్యతిరేకంగా ఓటువేసింది. ఇండియా అయినా కనీసం తటస్థంగా ఉంది, కానీ అమెరికా అయితే ఏకంగా వెళ్ళి రష్యాకు మద్దతుగా ఓటేసింది. సో డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ కూడా రష్యా సాధించింది. నాలుగవది, ట్రంప్ మ్యావరిక్గా వ్యవహరించడం. పుటిన్ మొదటి నుంచి కన్సిస్టెంట్గా వ్యవహరిస్తున్నాడు. తాను ఏ ఏ ఏ లక్ష్యాలతో యుద్ధానికి దిగాడో ఆ లక్ష్యాలు పూర్తిగా నెరవేరేదాకా కదిలేది లేదు, మెదిలేది లేదు. ఎంత సమయమైనా ఓపిక పడతాను. స్ట్రాటజిక్ పేషెన్స్ అంటారు యుద్ధ లాంగ్వేజ్లో. ట్రంప్ ఏమో క్విక్ రిజల్ట్స్ అంటున్నాడు, ఇన్స్టాంట్ రిజల్ట్స్ అంటున్నాడు. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో 24 అవర్స్లో యుద్ధం ఆపుతాను వచ్చాడు. దాంతో ట్రంప్ రెస్ట్లెస్గా ఉంటున్నాడు. పుటిన్ ఏమో కూల్గా కామ్గా తన స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ అన్నీ మీట్ అయ్యేదాకా తొందర ఏమీ లేదు. వీఆర్ రెడీ ఫర్ వార్ ఆర్ రెడీ ఫర్ పీస్ అంటూ పుటిన్ మాట్లాడుతున్నాడు. సో ట్రంప్ మ్యావరిక్ బిహేవియర్, పుటిన్ స్ట్రాటజిక్ పేషెన్స్తో పైచేయి సాధిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా జెలెన్స్కీ ట్రైలేటరల్ సమిట్ అన్నాడు. అంటే ట్రంప్, పుటిన్, జెలెన్స్కీలతో సమిట్. రష్యా అందుకు కూడా అంగీకరించి కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏంటి? 1, యుక్రెయిన్ తటస్థంగా ఉండాలి. 2, రష్యా ఈస్టర్న్ యూరోప్ వైపుగా ఎక్స్పాండ్ కామని నాటో రిటర్న్గా అష్యూరెన్స్ ఇవ్వాలి. 3, రష్యా పైన శాంక్షన్స్ ఎత్తివేయాలి. రష్యన్ అసెట్స్ ఫ్రీజ్ చేస్తున్నాయి, దాన్ని రిలీజ్ చేయాలి. 4, ఉక్రెయిన్లోని రష్యా స్పీకింగ్ ఏరియాస్కు రక్షణ ఉండాలి. సో ఈ 4 కండిషన్స్ పుటిన్ పెడుతున్నాడు. వాస్తవంగా ఈ 4 అంశాల్లో 3 అంశాలు యుద్ధానికి కారణం. ఉక్రెయిన్ తటస్థంగా ఉండకుండా నాటోలో చేరాలని ప్రయత్నించడం, గార్బచోవ్ సమయంలో వచ్చిన అవగాహనను పక్కకు పెట్టి నాటో రష్యా అభ్యంతరాలు లెక్క చేయకుండా ఈస్టర్న్ యూరోప్కి ఎక్స్పాండ్ కావడము, ఉక్రెయిన్లోని రష్యన్ స్పీకింగ్ ప్రాంతాలలో అటానమీ కొరకు వారు ప్రకటనలు చేసుకోవడము, రష్యాలో కలుస్తామని తీర్మానాలు చేయడము, ఇది ఈ అంశాలు. దీంతో యుద్ధం మొదలైనాక శాంక్షన్స్ విధించారు. రష్యా శాంక్షన్స్లో కూడా దెబ్బతినకుండా నిలబడింది. బైడెన్ రూబుల్ రబుల్ అవుతున్నాడు, కాలేదు. రష్యా ఐసోలేట్ అన్నారు, కాలేదు. రష్యా ఎకానమీ క్రంబుల్ అయిపోతుందని అనుకుంది వెస్ట్, కాలేదు. అందువల్ల రష్యా పైన వెస్టర్న్ స్ట్రాటజీ కంప్లీట్గా ఫెయిల్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ రోజు యుద్ధానికి ముందు రష్యా ఏ కండిషన్స్ అయితే పెట్టాయో ఈ కండిషన్స్ వయలేట్ అయ్యాయి కనుకనే యుద్ధానికి పోయాను. ఇప్పుడు కూడా అవే కండిషన్ పెడుతున్నాయి. వాస్తవంగా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ నెగోషియేషన్. కానీ అమెరికా నేను మళ్ళీ శాంక్షన్స్ విధిస్తా అంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ 7,000 రకాల శాంక్షన్స్ ఉన్నాయి రష్యా పైన. కొత్తగా విధించే శాంక్షన్స్ ఏమవుతాయి? ఆల్రెడీ ట్రంప్ సృష్టించిన టారిఫ్ల బీభత్సంతో ప్రపంచమంతా అతలాకుతలమై ఉంది. అందువల్ల మొత్తం ఎపిసోడ్లో చూస్తే పుటిన్ స్ట్రాటజిక్ పేషెన్స్ గెలిచినట్లుగా కనబడుతుంది. రష్యా స్ట్రాటజిక్ పేషెన్స్ను పాటించడమే కాకుండా కన్సిస్టెంట్గా వ్యూహాత్మకంగా బ్యాటిల్ ఫీల్డ్లోనూ డిప్లొమాటిక్గాను అప్పర్ హ్యాండ్ సాధిస్తుంటే జెలెన్స్కీ రక్షించే సామర్థ్యం లేని యూరోప్ పైన, మావరిక్ ప్రెసిడెంట్ ట్రంప్ నాయకత్వంలో ఉన్న అమెరికా పైన ఆధారపడి దెబ్బతినే పరిస్థితి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? పుటిన్ కండిషన్స్ ఒప్పుకుంటే తప్ప రష్యా శాంతికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ట్రంప్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? పుటిన్ పట్ల ఇప్పటిదాకా సాఫ్ట్గా ట్రంప్ ఉన్నాడు. అది వదులుకొని మినరల్ డీల్ కుదుర్చుకొని తన ఖనిజ సంపద మొత్తం అమెరికాకు దారాదత్తం చేస్తామని ఎగ్రీ అయినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మద్దతుగా ఉండి
రెట్టింపించిన సాయాన్ని చేసి ఈ యుద్ధాన్ని కొనసాగించడం అది డిజాస్ట్రస్. ఎందుకంటే రష్యా ఈ 3 ఏళ్లలో ప్రూవ్ చేసింది వెస్టర్న్ సపోర్ట్ ఉక్రెయిన్ పెద్దగా రష్యాను డిటర్ చేయదు అని. లేదు, రష్యాతో కలిసి జెలెన్స్కీ ఉక్రెయిన్ పైన ప్రెషర్ తెచ్చి ట్రంప్ పుటిన్ ఏ చెప్తే దానికి ఒప్పుకునేలా ఉక్రెయిన్ ఫోర్స్ చేయడం. అందుకు జెలెన్స్కీ సిద్ధంగా లేడు. సిద్ధంగా లేడు కనుకనే అమెరికాతో మినరల్ డీల్ అయినా కుదుర్చుకోవడానికి రెడీ అయ్యాడు తప్ప పుటిన్ షరతులకు లోబడి అంగీకరించడానికి రెడీగా లేడు. యూరోప్ కూడా అందుకు సిద్ధంగా లేదు. అందువల్ల ఈ సెకండ్ ఆప్షన్ పాసిబుల్ అవుతుందా లేదా చూడాలి. థర్డ్, ట్రంప్ సింపుల్గా నాకు సంబంధం లేదు, మీరు ఏమన్నా చేసుకోండి అంటూ రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి బయటపడాలి. కానీ ట్రంప్ కొమ్మో డీల్ మేకరు, నోబెల్ ప్రైజు, ప్రపంచంలో యుద్ధాలు ఆపాడిన క్రేజ్, ఈ క్రేజు తగ్గడం లేదు. అందువల్ల ఇండియా పాకిస్తాన్లోని దూరినోడు ఉక్రెయిన్లో ఆగుతాడా? కానీ పాసిబిలిటీ ఏంటి? ఈ 3 పాసిబిలిటీస్లో ఏది అవుతుందో చూడాలి.